పాదయాత్రను జై భీమ్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత. జై భీమ్. ముందుగా బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున ప్రజా సంకల్ప యాత్ర పేరుతో సింగనమల నియోజకవర్గంలో గతం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలందరూ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబడి ఆ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా దూరం చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వర్గాలను పెత్తందారుల దగ్గర తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించి నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా వ్యతిరేక దిశలో తీసుకుపోయారు. అలాంటి విషయాలన్నింటినీ ఈ మహాసంకల్ప యాత్రలో గడప గడపకు ప్రతి కాలనీలోనూ ప్రజలందరికీ తెలియపరిచి ప్రజల్ని చైతన్యపరిచి రాబోయే 2029 ఎన్నికల్లో మా ఓటు మా అధికారం మా రిజర్వేషన్ పరిరక్షణ బాధ్యత ధ్యేయంగా ఈ మహాసంకల్ప యాత్ర ముందుకు సాగుతుందని, ముఖ్యంగా ఇందులో మేము ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా కానీ లేదా వాళ్ళ పార్టీల పరంగా కానీ ప్రశ్నించడం లేదు. ఓన్లీ అభివృద్ధి పరంగా మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఈ రిజర్వేషన్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్నిక కాబడిన ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేశారే తప్ప అభివృద్ధిని ముందుకు తీసుకుపోయిన పాపాన లేదు. ఈ రోజు అదే సింగనమల లోకల్ మండలంలో సరైనటువంటి కళాశాలలు లేవు, సరైనటువంటి వసతులు లేవు. పేరుకు సింగనమల నియోజకవర్గం, సాయంత్రం 8 అయితే ఆ నియోజకవర్గంలో ఉండడానికి వసతి లేదు, తినడానికి అన్నం దొరకదు. అలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉందంటే ఈ ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అభివృద్ధి చేశారనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీ ఆటలు సాగవు. ఎక్కడి నుంచో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పేపర్ తెచ్చుకొని మా నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి మా రిజర్వేషన్ వర్గాలందరినీ అన్యాయానికి గురి చేస్తూ మాకు అభివృద్ధి ఫలాలు దూరం చేస్తూ మీ స్వలాభాన్ని చూసుకొని మీరు ముందుకు పోతున్నారే తప్ప ఆ నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులు ఏమయ్యారు, నిరుద్యోగులు ఏమయ్యారు, దళిత వర్గాలకు ఏ రకమైనటువంటి ఉపాధి ఉంది, ఆ రోజు మీరు ఆలోచించిన పాపాన లేదు. కాబట్టి ఇక నుండి మీ ఆటలు సాగవు. మా నియోజకవర్గంలో మా ఓటు మా అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో వాళ్ళకే వేసుకుంటాం. అటు ఆ రకంగా మేము మా ప్రజల్ని చైతన్యపరిచి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లోని ప్రజలందరూ మన ఓటు వేసే ముందు ఎలాంటి వ్యక్తికి ఓటేస్తున్నాము, గతంలో ఈయన ఏం చేశాడు, ఎన్నిసార్లు ఎన్నిక కాబడ్డాడు, ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమైనా ఆలోచించి ఓటు వేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు కలిసి వచ్చి ఈ ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని మీ అందరి తరపున కోరుతున్నాను. జై భీమ్, జై భారత్.